నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు అక్రమ రవాణాపై హెచ్ఎంటీవీ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. ఈ ఇసుక అక్రమ రవాణా వెనుక ఒక ఎమ్మెల్యే పాత్ర ఉందంటూ హెచ్ఎంటీవీ కథనం ప్రసారం చేసింది. ప్రభుత్వ అవసరాల కోసం హైదరాబాద్కు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ వార్తను హెచ్ఎంటీవీ ప్రసారం చేసింది. అయితే ఇసుక అక్రమ రవాణాపై స్పందించిన రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలకు ఉపక్రమించారు. దీంతో సాలిగౌరారం మండలం వంగమర్తిలో ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపివేశారు అక్రమార్కులు. ఇసుక అక్రమ రవాణాపై వరుస కథనాలు ప్రసారం చేసిన హెచ్ఎంటీవీకి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు అక్రమ రవాణాపై హెచ్ఎంటీవీ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. ఈ ఇసుక అక్రమ రవాణా వెనుక ఒక ఎమ్మెల్యే పాత్ర ఉందంటూ హెచ్ఎంటీవీ కథనం ప్రసారం చేసింది. ప్రభుత్వ అవసరాల కోసం హైదరాబాద్కు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ వార్తను హెచ్ఎంటీవీ ప్రసారం చేసింది. అయితే ఇసుక అక్రమ రవాణాపై స్పందించిన రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలకు ఉపక్రమించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, దీంట్లో ఎటువంటి పురోగతి సాధించాం? శీల, మనం ఏదైతే 2-3 రోజులుగా నిన్న కావచ్చు మొన్న కావచ్చు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి జాజిరెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి వంగపర్తి, ఇటుకలపాడు, అలాగే చాలిగౌరారం మండలాలకు సంబంధించి ఈ 2 మండలాల మధ్య ఉన్నటువంటి ఈ వంగమర్తి ఇటుకలపాడులో పెద్ద ఎత్తున గత వారం రోజులుగా ఇసుక నడుస్తుంది. అయితే ఇసుకకు సంబంధించి యాదాద్రి థర్మల్ ప్లాంట్ కి సంబంధించి దామర్చర్ల దగ్గర ఉన్నటువంటి ప్లాంట్ కు ఇసుక అందుతుంది. కానీ ఆ ఇసుకకు సంబంధించి తీసుకెళ్లేటువంటి క్రమంలో కొంత ఇసుకను యాదాద్రి థర్మల్ ప్లాంట్ కు మిగతా దాదాపు 70 నుంచి 100 లారీల వరకు హైదరాబాద్ తరలించేటువంటి విజువల్స్ తో పాటు మనం మొత్తం కూడా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఉందని కూడా చెప్పారు. ఆయన దీనిపై ఖండించారు కూడా. అయినప్పటికీ దీని వెనుక ఒక మంత్రి ఉన్నట్టు ప్రచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున హెచ్ఎంటీవీ కథనాలకు జిల్లా యంత్రాంగం అలాగే రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించారు. నిన్నటి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం సమయంలో ఆర్టీఓ, నల్గొండ డిఎస్పీ సంఘటనా స్థలాన్ని చేరుకొని ఇసుకకు సంబంధించినటువంటి అనుమతులపై ఆరా తీశారు. అక్రమ తవ్వకాలు కావచ్చు, అక్రమ సరఫరాపై కూడా ఒక నివేదించారు. ఈ నేపథ్యంలో నిన్న ఇవాళంతా కూడా ఇసుకను మొత్తం ఆపివేయడం జరిగింది. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేసి అక్రమ రవాణా చేస్తున్నపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ఆదేశించినట్టుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నికల ముందు ఒకలా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా అదే తుంగతుర్తిలో ఇసుక రవాణా జరగడం, దీనికి సంబంధించి కీలకమైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి సందర్భ నేపథ్యంలో హెచ్ఎంటీవీ కథనాలకైతే పోలీసు, రెవెన్యూ అధికారులు అయితే స్పందించారు. దీనికి సంబంధించి స్థానికుల స్పందన ఎలా ఉంది అశోక్? ఖచ్చితంగా కూడా చెప్పొచ్చు. ప్రధానంగా ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మనకు స్థానికులు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగానే స్టోరీని ఫైల్ చేయడం జరిగింది. స్టోరీని కూడా రన్ చేశాం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే అటు ట్విట్టర్ లో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తారు. ఈ నేపథ్యంలో స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం వస్తున్నటువంటి సందర్భ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా జరపడం వల్ల, ఇసుక తవ్వకాలు జరపడం వల్ల వారి భూగర్భ జలాలు అడిగంటిపోయి తమ పొలాల్లో సాగు చేసుకునే విధానం ఉండదు. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి అక్రమ రవాణాకు సంబంధించి హెచ్ఎంటీవీ కథనాలకు ఇటు పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించిన ఇసుకను రవాణాకు సంబంధించి ఆపివేయడం అనేది కూడా ఒకంత స్థానికుల్లో ఆనందం అయితే వ్యక్తమవుతుంది. శీలా, థ్యాంక్ యూ అశోక్.